This conference will now be recorded. Okay. So now ఏమంటున్నాం మనం ఇక్కడ what is my question? My question is okay na the first program write a program to find the addition of the two numbers but not to print on the console but to print on the GUI window. ఎక్కడ ప్రింట్ చేయాలని చెప్తున్నాం ఇక్కడ GUI విండోలో ప్రింట్ చేయాలి నా ఈ ప్రోగ్రామ్ అంటున్నాం. GUI విండోలో ప్రింటింగ్ అంటే ఏంది? ఫస్ట్ ఒక విండో క్రియేట్ చేయాలి. విండో ఎలా క్రియేట్ చేయాలి? ఫ్రమ్ టీకే ఇంటర్ ఓకేనా ఇంపోర్ట్ స్టార్ ఓకే ఫైన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు డెవలప్ ద మెయిన్ ప్రోగ్రామ్. Window equal to tk. One window is created. Now using the tk function, what the run capital T. Using the tk function, we are creating a window. Window created. Clear? By default, the label is called as a. By default, title is tk. Okay. Now the and title is called as a addition of two numbers. మన ఇష్టం ఏదో ప్రోగ్రామ్. దిస్ ఇస్ కాల్డ్ as addition of the two numbers క్రియేట్ చేసాం. ఆ తర్వాత సెట్ జామెట్రీ ఫర్ సైజ్ కోసమే మీ ఇష్టం 400 ఇంటూ 600 అది మన ఇష్టం అండి. అది మన సైజు కోసమే ఎంత పెట్టుకుంటామని సైజు మన ఇష్టం. రైట్ క్లియర్? దిస్ ఇస్ అవర్ జామెట్రీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు 600 బట్టి పట్టకుండా. నా వాట్ హ్యాపెన్స్ ఇవన్నీ ఏంటది? ఇప్పుడు ఏంటి రిక్వైర్మెంట్ ఏంది? ఇప్పుడు టు ఎంటర్ ద లేబుల్ ఒక లేబుల్ ఇవ్వాలి. L1 equal to label of W comma text equal to ఏంటంటే text equal to enter first number. మన ఇష్టం ఇది కూడా any number enter the first number. Okay, is the value. L2 equal to label of enter comma okay L2 equal to enter comma enter the second number. Okay కదా? Now two labels is created but not ఓకే. వాటిని అక్కడ మనం ప్లేస్ చేయాలి. వాటిని ఏం చేయాలి? ఇక్కడ ఈ లేబుల్ రావాలి, ఇక్కడ ఈ లేబుల్ రావాలి. టూ లేబుల్స్ అక్కడ నువ్వు పెట్టుకోవాలి. వాటిని టూ లేబుల్స్ మనం అక్కడ పెట్టుకోవాలంటే ఏమవుతుందండి? టూ లేబుల్స్ అక్కడ మనం ఉపయోగించాలంటే వాటిని ప్యాక్ అన్నా చేయాలి, గ్రిడ్ అన్నా చేయాలి. L1 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం 0, రో కూడా 0నే. L2 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం 0నే, బట్ రో మాత్రం అడిపోమంటున్నా సెకండ్ నెక్స్ట్ రోకి వెళ్ళమంట. అడిపోమంటున్నాం మనం ఇక్కడ నెక్స్ట్ రో స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఓకే కదా? అందరూ క్లియర్ కదా? ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటికి ఎంట్రీ బాక్సులు కావాలి. E1 ఈక్వల్ టు ఎంట్రీ ఆఫ్ W, E2 ఈక్వల్ టు ఎంట్రీ ఆఫ్ W. ఆ విండోలో ఆ ఎంట్రీ పెట్టుకున్నాం అక్కడ అంతే. ఓకేనా? ఆ విండోలో ఆ ఎంట్రీ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? E1 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం 1 లో పంపించాలి, రో. E2 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం 1, రో కూడా 1. కాలం 1, రో 1, రెండు ఎంట్రీ బాక్స్ మన దగ్గర డిస్ప్లే అవుతాయి. 1 ఎంట్రీ బాక్స్ 11, 1 ఎంట్రీ బాక్స్ డేటా ఎంటర్ చేసాం. సైజుని పెంచుకోవచ్చు. ఐడియా వచ్చింది మీకు. నా ఇప్పుడు ఏం చేయాలి? ఐ వాంట్ టు క్లియర్ వన్ బటన్. ద బటన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాడ్ బటన్ అక్కడ మనం పెట్టాలి. నా ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ బటన్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? బటన్ B1 ఈక్వల్ టు బటన్ ఆఫ్ W కామా టెక్స్ట్ ఈక్వల్ టు యాడ్. ఓకేనా? అండ్ నా ఇప్పుడు ఆ బటన్ ఏం చేయాలి? B1 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం ఓకే actually 1 2 3 4 comma okay. now the column ఈ 0 కాలంలో రో 4 లో పెట్టుకుందాం. మనకి పోయేదే ఉందా? మధ్యలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కదా, అది ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు పక్కనే వచ్చినా నా దిస్ ఇస్ ద వాల్యూ. క్లియర్? ఇది 11, ఇది 22. ఇది క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి మనం. దీంట్లో ఉన్న వాల్యూ తీసుకోవాలంటే నౌ టు ఎగ్జిక్యూట్ టు కాల్ ద ఫంక్షన్. The function equal to addition. The function equal to ఏంది? ఇప్పుడు ఇక్కడ addition. కమాండ్ పక్కన ఏమైతే రాస్తున్నావో దాన్ని ఏమంటున్నాను ఇప్పుడు నేను? కమాండ్ పక్కన రాసేవాడన్నిటిని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. కమాండ్ పక్కన రాసేవాటిని ఏంటన్నా? ఫంక్షన్ కాలింగ్. DEF function name is addition of so and so.
some x equal to e1 dot get y equal to e2 dot get values వస్తున్నాయి z equal to x plus y the print of z కన్సోల్ మీద ప్రింట్ చేస్తాం అదే కదా అంతేనా నా ఇప్పుడు ఏం చేయాలి వాటిని కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటీజర్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటీజర్ now it is converting into the integer okay to run the program fine but ఇలా కాదుగా మనకి కావాల్సింది ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇది ఓకేనా వేరే ఒక లేబుల్లోకి పోవాలి ఆన్సర్ ఇప్పుడు ఏం చేయాలి లేబుల్ తీసుకుందాం ఓకేనా ఈ కమాండ్ కంటే పైన ఒక లేబుల్ పెడదాం L3 equal to label of ఓకే ఎడిషన్ వాల్యూ అని పెట్టుకోవాలి ఎడిషన్ వాల్యూ అని చెప్పుకోవాలని ఏదో ఒకటి పెడదాం అండ్ ఇక్కడ ఇప్పుడు ఎంటీ స్ట్రింగ్ ఏమి ఇవ్వద్దు L3 అక్కడ పెడుతున్నా L3 గ్రిడ్ ఆఫ్ కాలం 0 రో 2లో ఇది రో 3లో రో కాలం 1 నెక్స్ట్ కాలం పంపిస్తున్నా ద ఆన్సర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రో 2 ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి L3 ఎడిషన్ వాల్యూ అని వస్తుంది లేబుల్ కదా L4 లేబుల్ ఇంకోటి తీసుకున్నా దీంతో ఏం టెక్స్ట్ ఇచ్చాను అక్కడ నేను ఎంటీ ఏమి ఇయ్యాల ఇప్పుడు సెట్ చేయాలి దాన్ని నేను ఓకేనా సెట్ చేయాలి దాని వాల్యూకి L4 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం 1 రో ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూ ఉంది ఇక్కడ వాల్యూ ఉంది ఎడిషన్ వాల్యూ అని వచ్చింది ఇప్పుడు దగ్గర ఇక్కడ ఏమీ లేదండి ఇక్కడ ఉంది బాక్స్ కనబడుతుంది అక్కడ బట్ ఉంది బట్ దాంట్లో వాల్యూ లేదు ఇప్పుడు నేను 11 22 అనగానే క్లిక్ చేయగానే ఈ 33 ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఈ ప్రింట్ వద్దు ఏం చేయాలి అది L4 డాట్ కాన్ఫిగరేషన్ టెక్స్ట్ ఈక్వల్ టు జెడ్ టెస్ట్ ఈక్వల్ ఏం చేయాలి అప్పుడు జెడ్ టెస్ట్ ఈక్వల్ టు జెడ్ కాన్ఫిగరేషన్ ఫంక్షన్ నౌ ద 11 22 ఏం చేసింది ఏం అర్థం కావాలి సార్ మాకంటారా ఏంది ఇక్కడ ప్రింట్ ఆఫ్ జెడ్ అనే బదులు ఏం చేస్తున్నా ప్రింట్ ఆఫ్ జెడ్ అంటే స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నా L4 వాట్ ఈజ్ L4 ప్రింట్ చేస్తున్నా ఇక్కడ నేను L4 ఏమవుతుంది నాకు L4 వాల్యూలోకి ఏం పంపిస్తున్నా అక్కడ నేను ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఎడిషన్ వాల్యూ అనే ఉంది ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఓకేనా L4లోకి ఏం వాల్యూ పంపిస్తున్నా ఇప్పుడు సెట్ చేస్తున్నా L4 డాట్ కాన్ఫిగరేషన్ మీన్స్ సెట్టింగ్ ఆఫ్ టెస్ట్ ఈక్వల్ టు జెడ్లో నా దగ్గర ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ దేని సెట్ చేస్తున్నా L4 టెక్స్ట్కి బై డిఫాల్ట్కి ఇప్పుడు L4 టెస్ట్ ఏమి ఇచ్చా ఇక్కడ దాన్ని ఇచ్చాను అక్కడ ఏం లేదు దట్స్ ఎంటీ ఇప్పుడు రన్ చేసుకుంటే ఆన్సర్ స్క్రీన్ మీద ప్రింట్ కావాలంటే నేను ప్రింట్ ఓకే 112 ఆ రెండు ప్రింట్ అయ్యాయి ఎందుకు ప్రింట్ జెడ్ కూడా ఉంచాను నౌ ద ప్రింట్ జెడ్ మనకి అవసరం లేదు క్లియర్ ఆర్ నాట్ అర్థమైనా కొంచెం ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ write a program to find the addition of the two numbers clear okay any doubt on it now ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ఓకే write a program next program write a program to perform arithmetic operations ఓకేనా and display the result on the web browser ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఓన్లీ యాడ్ బటనే ఉంచాం కదా మనం ఇందాక ఇప్పుడు చాలా బటన్స్ పెడదాం ఆ రోలోనే చాలా బటన్స్ పెడదాం ముందు బటన్స్ పెడుతున్నా B2 B3 B4 ద బటన్ B2 అండ్ ద B2 బటన్ B3 బటన్ B4 బటన్ B4 B1 perform the addition B2 perform the sub B3 perform the multiplication B4 perform the division ఏమైతే తర్వాత మాట్లాడదాం మీ చోట్లకి ఇప్పుడు ఏం పంపిస్తాను ఇప్పుడు ఇక్కడ కాలం 1 కాలం 2 కాలం
3. అన్ని చోట్లకి ఒక ఎడిషన్ కాల్ చేస్తాను కావాలని. 4 L4 B3 అన్ని బటన్లు పెట్టాను. ఒక బటన్ పేరు యాడ్ పెట్టా, బటన్ యాడ్, ఒక బటన్ సబ్, ఒకటి మల్టిప్లికేషన్, ఇంకోటి ఏంటండి డివిజన్. ఇది క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు లేదు వాల్యూ కాబట్టి ఏం చెప్పింది నీకు, వాల్యూ లేదు కదా, వాల్యూ లేనప్పుడు ఏం చెప్పింది ఆటోమేటిక్గా డిస్ప్లేలో ఎర్రర్. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఇస్తాను, ఇప్పుడు నేను ఇక్కడ 5 and 4 9, ఓకే 11, ఓకే 33. సబ్ క్లిక్ చేసినా అదే వస్తుంది ఆన్సర్, అది రాకూడదు కదా. ఇప్పుడు మనకి సబ్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి, మైనస్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు. సబ్ క్లిక్ చేస్తే ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు, మైనస్, ఓకే. అండ్ మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి ఇక్కడ నాకు, డివిజన్ ఫంక్షన్. ఇప్పుడు ఎన్ని ఫంక్షన్ రాయాలి, ఇప్పుడు నేను నా ప్రోగ్రాంలో ఒక ఫంక్షన్ కాదండి, ఎన్ని ప్రోగ్రామ్స్ రావాలి మన దగ్గర. ఇప్పుడు ఎడిషన్ ఫంక్షన్ ఎలా ఉందో అలానే ఫంక్షన్ పేరు ఏం కావాలి ఇప్పుడు నాకు, మైనస్. సేమ్ కాన్సెప్ట్, బట్ ఏం చేస్తాను ఇక్కడ నేను, మైనస్. అండ్ మల్టిప్లికేషన్ కొంచెం అర్థమైందా, రైట్. సేమ్ లేబుల్లో పడిపోతుంది ఆన్సర్, వేరే లేబుల్ కూడా పెట్టుకోవట్లే మనం ఇప్పుడు కావాలంటే. అండ్ డివిజన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ బై. ఇప్పుడు రన్ చేయండి. మెయిన్ ప్రోగ్రామే, దానికి ఫంక్షన్సే. ఇది ఇంపోర్ట్ అయిపోయింది, ఇవన్నీ ఫంక్షన్స్ అండి మన దగ్గర, ఇవన్నీ మన దగ్గర ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దేనికి దానికి ఎగ్జిక్యూట్ అవ్వాలి, మంచిగా అర్థం చేసుకోండి. నేను ఇచ్చిన వాల్యూ 9, నేను ఇచ్చిన వాల్యూ 3, ఎడిషన్ కొట్టా, రిజల్ట్ ఈస్ 12, సబ్ట్రాక్షన్ కొట్టా, రిజల్ట్ ఈస్ 6, మల్టిప్లికేషన్ కొట్టా 27, డివిజన్ కొట్టా 3.0. ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసమే, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసం ఇలా బటన్లు పెట్టడం చేస్తాం. స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేము, M1, M2, M3, M4 ఎంటర్ చేసి ఇన్సర్ట్ అని బటన్ కొట్టినప్పుడు రికార్డ్స్ అని వెళ్ళిపోయి డేటాబేస్లో ఇన్సర్ట్ అవ్వాలి. అర్థమైందా క్లియర్గా. నేను రిట్రీవ్ అని కొట్టినప్పుడు ఏదైనా డిస్ప్లే అవ్వాలి రికార్డ్స్. చాలా పెద్ద ప్రోగ్రామ్. జస్ట్ మన ఐడియా కోసం ఎలా అయితే బటన్స్ ఫ్రేమ్ చేయాలో మనకి తెలియాలి ఇక్కడ, అంతే. ఓకే, క్లియర్. ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు సార్ నాకు మళ్ళీ ఇన్సర్ట్ బటన్ పెట్టారు ఎందుకంటే కుదరదు. యాడ్ బటన్ ఎలా అయితే పెట్టావో రికార్డ్స్ ఇన్సర్ట్ బటన్ అలానే ఉంటుంది దానికి, అలానే అన్ని యాడ్ చేసుకుని వెళ్ళాలండి, చూసుకోండి. అర్థమైందా సార్. ఇలా బటన్ కాకుండా బటన్ నుంచి కనుక్కోవడం కూడా ప్రిఫరెన్స్ ఇలా ఉండొద్దు. ఇప్పుడు నేను ఏమన్నా చూడండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఇలా ఉండాలి. ఇప్పుడు నా విండో అంటున్నా, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఓకే. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎంటర్ సెకండ్ నెంబర్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఓకే, which arithmetic operation do you want, which arithmetic operation do you want, okay, arithmetic operation, enter arithmetic operation. ఏదో మీ ఇష్టం, enter arithmetic operation, ఓకేనా. అండ్ రిజల్ట్, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఓన్లీ ఒకటే పెడతాం, ఫైన్. అర్థమైంది అందరికి, అర్థం కదా క్లియర్గా. ఏం కావాలి, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, ఎంటర్ అథమెటిక్ ఆపరేషన్, రిజల్ట్. ఈ లాస్ట్ బాక్స్ ఏమో లేబుల్స్. ఆ 3 ఏంటంటే ఎంట్రీ బటన్లు. ఆ 3 ఏమంటున్నాం మనం ఇక్కడ, ఎంట్రీ బటన్. ఫైండ్ క్లిక్ చేసినాం, నేను ఎంటర్ చేసే వాల్యూ ఇక్కడ 9, నేను ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ 3, నేను ఈ రిజల్ట్ ఇక్కడ ప్లస్ అని కొడితే నాకు 12 అని రావాలి. ఒకవేళ ఇక్కడ నేను మైనస్ అని టైప్ చేస్తే ఒక రకమైన ఆన్సర్ రావాలి. ఒకటే ఉంటుంది, 4 జరగాలి ఆపరేషన్స్. క్లియర్, అర్థమవుతుంది క్లియర్గా. దాని యూజింగ్ ఈ పాయింట్ తీసుకొని ఇందులో ఉన్న వాల్యూని బట్టి ప్లస్ అయితే ఎడిషన్, లేదంటే సబ్ట్రాక్షన్ అలా చేయాలి. ఎలా చేద్దాం చూడండి. ఈ లాజిక్ కావాలి నాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్, ఓకేనా. రైట్, దీన్ని కొంచెం మారుస్తుంది, ఈ ప్రోగ్రామ్ని కొంచెం మార్చేద్దాం. దేనికి వస్తాయండి మీకు, దానికి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. థర్డ్ ప్రోగ్రామ్, మీకు ఈ ప్రోగ్రామ్ విండో అంతా మారిపోతుంది. ఎంటర్
write a program to enter two numbers. Okay, to enter arithmetic operation. Two numbers ఇవ్వాలి అక్కడ ఎంటర్ చేయాలి arithmetic operation to perform arithmetic operations and display the result on the window. అర్థమైందా కొంచెం ప్రోగ్రామ్ ఇది ఏం చేయమని చెప్తున్నా ఇక్కడ ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి? ఎంటర్ ఫస్ట్ నెంబర్ అయిపోయింది, ఎంటర్ సెకండ్ నెంబర్. లేబుల్ 1 ఫస్ట్ నెంబర్, లేబుల్ 2 సెకండ్ నెంబర్. లేబుల్ 3 ఏంది? ఇప్పుడు లేబుల్ 3 వేరే ఏదైనా పెట్టుకోవచ్చు కదా. లేబుల్ 3 అని రూల్ ఏం లేదు కదా. లేబుల్ 4 ఉంది కదా, లేబుల్ 5 పెట్టుకుందాం. ఎవరు కొట్టారు మన లేబుల్ 5 ఈక్వల్ టు లేబుల్ ఆఫ్ విండో కామా ఎస్ ఈక్వల్ టు ఎంటర్ అర్థమెటిక్ ఆపరేషన్. ఎంటర్ అర్థమెటిక్ ఆపరేషన్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఎక్కడ రావాలి? ఇప్పుడు నాకు L5 డాట్ గ్రిడ్ ఆఫ్ ఓకే కాలం 0 రో 2లో ఉండాలి. రో 2లో ఉన్నదాన్ని రో 3లోకి పంపించాలి. రైట్. అండ్ తర్వాత దానికి ఒక ఎంట్రీ బాక్స్ కావాలి కదా, ఎంట్రీ బాక్స్ ఇవ్వాలి కదా. E3 ఈక్వల్ టు ఎంట్రీ ఆఫ్ విండో. ఓకే, E3 డాట్ గ్రిడ్ ఆఫ్ చూడండి ఏమొస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రిటర్న్స్. ఈ బటన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? సో 5కి వెళ్ళిపోవాలి. ఇన్ని బటన్స్ ఉండవు ఇప్పుడు మన దగ్గర. చూద్దాం వచ్చిందా లేదా. ఏం చేయాలండి? అంటే అర్థమెటిక్ ఆపరేషన్ ఎంట్రీ రాలేదు కదా. అర్థమైందిగా లాజిక్ అయితే అందరికి. ఎంటర్ ద 11, ఎంటర్ ద 22, 2323, పెర్ఫార్మ్ ద ప్లస్. అప్పుడు ప్లస్ అవ్వాలి. చాలా ఇప్పుడు జనరల్ ప్లస్ అయింది. ఇప్పుడు ఇది కూడా తీసుకోవాలి, ఇది కూడా తీసుకోవాలి, ప్లస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇన్నొద్దు అండి, ఇప్పుడు ఇన్నొద్దు. ఏం చేయాలి మనం? ఫైండ్ అర్థమెటిక్ ఆపరేషన్. కమాండ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్. ఎప్పుడు ఒకటే పేరు రాని రూల్ ఏంది? కమాండ్ ఈక్వల్ టు ఏంది? క్యాలిక్యులేట్. ఇదొద్దు. ఓకే, క్యాలిక్యులేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అర్థం చేస్తుంది, కావాలని ఉంచాలండి మీకు ఐడియా. క్యాలిక్యులేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నౌ వీ కెన్ రైట్ ద క్యాలిక్యులేట్. ఇప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ నెంబర్ దేంట్లోకి వచ్చింది? ఎక్స్లో. సెకండ్ నెంబర్ దేంట్లోకి వచ్చింది? వైలో. ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు మనకి. ఫస్ట్ నెంబర్ దేంట్లో ఉంది మన దగ్గర? ఎక్స్. సెకండ్ నెంబర్ వైలో ఉంది. ఇప్పుడు ఓపీ ఆపరేషన్ ఈక్వల్ టు E3 డాట్ గెట్. వచ్చింది కదా. అప్పుడే యాడ్ కాదు, అప్పుడే ఆన్సర్. చాలా మార్పు వస్తుంది. మ్యాచ్ కేస్ పెట్టుకోండి. మ్యాచ్ ఓపీ కేస్ ప్లస్ అయితే కేస్ మైనస్ అయితే ఎలా వస్తుందా? మ్యాచ్ కేస్ డిఫరెంట్ రాస్తున్న ప్రోగ్రామ్. కేస్ ఇంటూ అయితే కేస్ పై అయితే మన రాసేసా వాల్యూస్ కాన్స్టెంట్ చేసాం. ఇన్వాలిడ్ అయితే ఒకవేళ ఓకే రైట్. కావాలా కేస్ అదర్ L4 డాట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ x ఈక్వల్ టు ఇన్వాలిడ్ అర్థమెటిక్ ఆపరేషన్. ఓకే, కంప్లీట్ GUI ప్రోగ్రామ్. ఎంటర్ ద వాల్యూ 11, ఎంటర్ ద వాల్యూ 2. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ కొట్టాలి. ప్లస్ ఇచ్చా. ఇక్కడ ఒకవేళ నేను ఇంటూ ఇచ్చా, ఇక్కడ ఒకవేళ బై ఇచ్చా, బై. ఇక్కడ నేను మైనస్ ఇచ్చా, మైనస్. ఒకవేళ ఇక్కడ నేను డాలర్ ఇచ్చా. అర్థమైనా? ఇన్వాలిడ్ అర్థమెటిక్
ఆపరేషన్. ఆర్ యూ క్లియర్? నాట్ ఆల్ ఆఫ్ యూ. అమ్మా అర్థం కాకుండా రిజల్ట్ బటన్ ఏమంటా ఇది ఇక్కడే రావాలన్నా పెట్టుకో, అది ఇంకా ఆఫీషియల్. నో ప్రాబ్లం. దాంట్లో అంటే ఇప్పుడు నాకు ఇదంతా ఇది ఎందుకు సార్ వేస్ట్గా, ఇది ఎందుకు? రిజల్ట్ మీద క్లిక్ చేస్తావా? చేసుకో, ఏముందా? ఇది తీసేసి ఇక్కడ పైన అథమెటిక్ ఆపరేషన్ బదులు రిజల్ట్ అని పెట్టు, దాని కింద డిస్ప్లే రేట్ కూడా పెట్టుకో, నో ప్రాబ్లం. అట్లా పెట్టుకోవచ్చు. ఇది కంటే ఈజీగా ఉంటుందని. ఓకే, ఈ వాల్యూ ఎంటర్ చేస్తున్నావు, ఈ వాల్యూ ఎంటర్ చేస్తున్నావు, ఈ వాల్యూ ఎంటర్ చేస్తున్నావు, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్సర్ పడిపోతుంది. అలా లేదు నాకు అన్నప్పుడు నువ్వు అన్నట్టు ఏంటంటే రిజల్ట్ అనేది పెట్టి క్లిక్ చేసినప్పుడు ఆన్సర్ రావాలి, పెట్టుకో, రాసుకుంటావు, దానికి నో ప్రాబ్లం, ఇబ్బంది ఎక్కడ లేదండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? క్లియర్? అది ఒక మాడ్యూల్, అది కూడా ఒక మాడ్యూల్, దాన్ని కూడా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనకి ఇష్టం అండి, మనకు ఒక వే, ఇది ఒక వే. డిఫరెంట్ వేస్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్లో ఏ వే అయినా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అక్కడ మనం అంటే బటన్ ఎలా ఉపయోగిస్తున్నాము అని తెలియడం కోసం మన ప్రోగ్రామ్ ఇది, రైట్? ఇలానే ఇప్పుడు మీరేం చేయొచ్చు, ఒక లాగిన్ ఫామ్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదా? లాగిన్ పేజ్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదాము? నౌ టు క్రియేట్ ఏ లాగిన్ పేజ్ యూజింగ్ పీకే ఇంటర్ చేయండి, దాన్ని ట్రై చేయండి. ఓకేనా? ఇలానే చేసి దాన్ని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ జాయిన్ 9 o'clock.